గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు గారి నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీలో కేరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సునీల్, సముద్రగని, ఎస్జే సూర్య కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి ఈ మూవీ జనవరి 10న గ్రాండ్గా థియేటర్స్లో విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు పుల్ కిక్కిస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 పాటలను విడుదల చేసినటువంటి టీం తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ పాట నెట్టింట విపరీతంగా వైరల్గా మారిపోయింది. నానా హైరానా అనే సాంగ్ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం అందించినటువంటి ఈ గీతానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ప్రజెంట్ ఈ మెలోడీ సాంగ్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా అతి త్వరలో గేమ్ చేంజర్ చిత్రం నుంచి 4వ పాటను విడుదల చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. డిసెంబర్ 2వ వారంలో గేమ్ చేంజర్ మూవీ నుంచి 4వ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పాట కని విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసే రీతిలో ఉండే విధంగా మేకర్స్ డిజైన్ చేశారని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి రాబోయే 4వ పాట ప్రేక్షకులను ఈ విధంగా మెప్పిస్తుంది అనేది తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అంతేకాకుండా డిసెంబర్ 3వ వారంలో గేమ్ చేంజర్ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేయడానికి మూవీ బృందం వారు ప్లాన్ చేస్తున్నట్టుగా మరొక సమాచారం అయితే తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన మూవీ టీం నుంచి వెలువడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.